గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఉన్న ఆయన నివాసంతో పాటు హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లోని మొత్తం 10 చోట్ల ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మురళీధర్రావు ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసిన సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ సోదాలు చేపట్టింది. ఈ కేసులో రిటైర్డ్ ఈఎన్సీని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. నీటిపారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ మురళీధర్రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ నడి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, 3 చోట్ల ఏకకాలంలో సోదాలు చేస్తున్నారని చెప్పని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? భువన, నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆయనపై సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు బంజారాహిల్స్ లోని ఆయన నివాసంతో పాటు దాదాపు 10 చోట్ల ఏసీబీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా మేడిగడ్డకు సంబంధించిన పనులకు సంబంధించి మొత్తం కూడా ఆయన దగ్గరుండి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో ఎవరైతే అధికారులు పనిచేస్తారో వాళ్ళపై అవినీతి నిరోధక శాఖ అధికారులు కొంత కాన్సన్ట్రేషన్ పెట్టారని చెప్పుకోవచ్చు. దీని నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు మాజీ ఎన్సీ మురళీధర్రావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు జరిగింది. ప్రస్తుతం బంజారాహిల్స్ లో ఆయన నివాసంలో ఆయన ప్రస్తుతానికి అదుపులో అయితే తీసుకున్నారు. ఆయన నివాసంతో పాటు ఇది కరీంనగర్, అదేవిధంగా జహీరాబాద్ లో భారీగా ఆయనకి అక్రమ ఆస్తులు కూడబెట్టారని చెప్పేసి అక్కడ కూడా పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన పనిచేసిన ప్లేస్ లో కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు 10 బృందాలుగా ఏర్పడి 10 చోట్ల తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన పనిచేసిన సమయంలోనే ఎక్కువ ఆదాయానికి మించి ఆస్తులు అక్రమంగా కూడబెట్టారని చెప్పేసి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు పక్కా సమాచారం మేరకే ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కొంతమంది దగ్గర నుండి చూసుకున్నారు. అదే సమయంలో ఆయన పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టారని చెప్పే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే బంజారాహిల్స్ ఆయన నివాసం చేరుకొని ఆయన అదుపులో తీసుకుని ఆయనకు సంబంధించి ఇంట్లో మొత్తం కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఆయనకి జహీరాబాద్ లో పెద్ద ఎత్తున ఆయన ఆస్తులు అంటే స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు 10 బృందాలుగా ఏర్పడి మొత్తం 10 చోట్ల ఏసీబీ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఆయనకు సంబంధించిన మొత్తం ఆస్తులన్నిటికీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన్ని బంజారాహిల్స్ నివాసంలో ఏసీబీ అధికారులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం. అయితే ఈఎన్సీగా ఉండి అంత భారీగా ఆస్తులు కూడబెట్టడాన్ని ఎలా చూడాలి రామ్ నరేష్? అసలు ఇక్కడ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పనిచేసిన గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి, అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరిగా అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పనిచేసిన అధికారులు ఒక్కొక్కరిగా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్న నేపథ్యంలో ఒక్కొక్కరిగా బయటపడుతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పట్లో పనిచేసిన అధికారులు ఎవరున్నారు, వాళ్ళు ఆస్తులకు సంబంధించి అంటే ఆదాయం మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒక్కొక్కరిని దీనికి సంబంధించి అంటే ఎవరైతే అప్పట్లో పనిచేసిన అధికారులు ఉన్నారో వారందరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి ఆస్తులకు సంబంధించిన చిట్టాను బయటకు తీస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఆదాయానికి మించి ఆస్తులు అదేవిధంగా కాళేశ్వరంలో పనిచేస్తున్న సమయంలోనే వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని చెప్పేసి సమాచారం ఉంది. ఆ సమాచారం నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ తనిఖీల్లో పూర్తిగా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టుగా అయితే వివరాలు బయటపడ్డాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పెద్ద ఎత్తున అంటే దాదాపు ఏడాదిన్నర అంటే దాదాపు 3 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం, ఆ సందర్భంగానే పలు
పనులకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పనిచేసిన అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మురళీధర్ రావుకు సంబంధించి ఏసీబీ అధికారులు పక్కాగా ఇన్ఫర్మేషన్ తోనే ఆయన సోదాలు చేశారు. ఆ సోదాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ తో పాటు కరీంనగర్, జహీరాబాద్ లో పెద్ద ఎత్తున ఆయనకి చరాస్తులు కూడా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. దీంతో పాటు ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా ఆస్తులు కూడబెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన మొత్తం వివరాలు సేకరించేందుకు 10 బృందాలతో తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.